మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. 2025 జనవరి మాసంలో 2వ ఆరాధనలో మన ముందు కొనసాగుతూ ఉన్నాం. ప్రభుని స్తుతిద్దాం. సర్వాధికారివైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రీమంతుడువైన గొప్ప దేవ, అద్వితీయ సత్యదేవుడా, నీకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పడజాలని మహిమాన్వితుడైన గొప్ప తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవుడుగా, మా ప్రభుడుగా ఉన్న తండ్రి, నీ కృపలో, నీ దయలో మమ్మల్ని కాపాడుచున్న మా తండ్రి, నీ ఉన్నతమైన నామములో మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరుస్తున్న మా తండ్రి, మా కుటుంబాలను కట్టుచు మా పట్ల అయ్యా ఇదిగో గొప్ప మేలులు నువ్వు చేయొచ్చు అయ్యా, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరములో మొదటి మాసములో అయ్యా మమ్మలను అనుదిన ఆహారంతో పోషించి అనుదినం నీ భద్రతా క్షేమాన్ని నుంచి నడిపిస్తున్న తండ్రి, మా ప్రియ బిడ్డలందరినీ మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరిపై నీ ఆత్మను కృంభరించమని, వారి ప్రతి అగ్రత తీర్చమని విశ్వాసముతో యేసునామమున అడిగి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరి గత పరిశుద్ధ దినాన మందిరంలో ఇచ్చిన వర్తమానాన్ని, ఈ వారం ఇచ్చిన వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నా. దాన్ని కంటిన్యూ చేయడానికి ఆదికాండం 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడుతూ ఉన్నది. ఆ తర్వాత 2వ వచనములో మనం చదువుతున్న భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడింది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్న మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక, ఆమేన్. సృజించను, దేవుడు సృజించిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమస్త మానవులను, సర్వలోక మానవాళితో పాటు మరి అనేకమైనవి భూలోకంలో మనం ఏం చూస్తున్నామో వాటన్నింటినీ ఆది అందు ఆయన సృజించాడు. భూమి ఆకాశం మొదట సృజించబడింది. మరి ఇవి సృజించబడినప్పుడు ఆకారం లేదుగా శూన్యముగా ఉన్నాయి అని వ్రాయబడింది. మరి ఆ ఆకారము లేని నిరాకారముగా ఉన్న శూన్యములోకి దేవుడు మరి చీకటి ఆ భూమిపై ఉండగా ఆ చీకటిని వేరు చేయటం కొరకు దేవుడు వెలుగు కమ్మనగా, అంటే భూమిని చీకటి కమ్మి ఉండగా ఆ చీకటి తొలగిపోవటానికి వెలుగు వచ్చింది. అలాగే దేవుడు మానవులను చేశాడు, మానవులను ఆకారంతో చేశాడు. ఏ ఆకారం? ఆయన ఆకారాన్ని, ఆయన పోలికను మనకి ఇచ్చాడు. మరి ఆయన మనల్ని దేనితో నింపాడంటే భూమిని వృక్షాలతోనూ జీవరాశులతో నింపిన దేవుడే మనల్ని జీవాత్మతో నింపాడు, ఆయన ఆత్మతో నింపాడు. మరి భూమిపైన ఉన్న వాటన్నిటినీ కూడా వెలుగిచ్చాడు. ఆ వెలుగులోనే వెళ్తున్నాయి. మనం వెలుగుతో మనలో దేవుని రూపం ఉంది, మనకి దేవుని ఆత్మ మనలో ఉంది. మనం దేవుని యొక్క మార్గంలో వెలుగులో మనం నడవలసిన వారం మనం చీకటిలో కలిగి ఉన్నాం. ఎందుకు చీకటిలో జీవిస్తూ ఉన్నాం? ఎందుకు చీకటిని మన వెంటాడుతూ ఉన్నది అని అంటే దేవుని మన నమ్మకపోవటం, మన విశ్వాసాన్ని బట్టి. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, 4వ అధ్యాయం 4వ వచనం 2వ కొరింథీ పత్రికలో, ఈ యుగ సంబంధమైన దేవత మనకి గుడ్డితనాన్ని కలగజేసింది అని చెబుతూ ఉన్నాడు. ఆ గుడ్డితనం వల్ల సత్యాన్ని తెలుసుకోలేక, మార్గాన్ని చూడలేక, జీవాన్ని మనం గ్రహించలేక మనం ఉంటూ ఉన్నాం. అందుకనే ప్రియమైనటువంటి సంగమ, మనం వెలుగుని పొందుకోవాలంటే మొట్టమొదట మనకి దేవుని యొక్క అభిషేకం కావాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. భక్తుడైన దావీదు ఆ అభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఉన్నది, అది నిత్యము వెలుగుతూ ఉండాలంటే దాని తైలము కావాలి. తైలాభిషేకాన్ని కోరుతూ ఉన్నాడు దావీదు. అంటే తైలము అభిషేకాన్ని గుర్తు అన్నది కనుక ఆ అభిషేకాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మనం దేవుని అభిషేకంతో నింపబడితే మనం వెలుగుతూ ఉంటాం. రెండవదిగా ఆయన
మనకు దీపమై ఉండాలి. ఆయన వాక్యం దీపమై ఉండాలి. దేవుని వాక్యమును మనం చదివినప్పుడు మనం వెలిగించబడుతూ ఉంటాం అని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మూడవదిగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. సామెతలో జ్ఞాని అని సొలొమోను అంటాడు కదా, 6వ అధ్యాయం 3వ వచనములో, ఆయన ఉపదేశము నాకు వెలుగుగా ఉన్నది అని అన్నాడు. దేవుని యొక్క ఉపదేశం, దేవుని మాట మనం విన్నప్పుడు మనకు వెలుగు. ఎందుకంటే తన తండ్రి నేర్పించాడు సొలొమోనుకి. అందుకే దావీదు అంటాడు 19వ కీర్తన 8వ వచనములు అంటాడు, 19వ కీర్తన 8వ వచనములో, దేవుని ఉపదేశములు నాకు వెలుగు కలుగు చేస్తున్నాయి, అవి నా కన్నులకు కాంతిని కలుగు చేస్తున్నాయి అని అంటాడు. అక్కడ 2 ఫలితాలు చెప్తాడు. దేవుని మాట వినటం ద్వారా సంతోషం కలిగిద్దంట తన హృదయానికి. దేవుని మాట వినటం ద్వారా అతడు వెలిగించబడుతూ ఉన్నాడు అని దావీదు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని వాక్యము మనం విన్నప్పుడు మన హృదయంలో సంతోషం. ఎందుకంటే పేతురు అంటాడు కదా, ఆ హృదయంలో దేవుని వాక్యం నీ హృదయంలో ఉదయించినప్పుడు నీకు మేలు కలిగింది అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యమును విన్నప్పుడు అది మన వెలుగులోకి నడిపించండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వెళ్ళగలుగుతాం. 4వదిగా అంటాడు కదా, ఏర్పరచబడిన వారంగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు దేవుడు. మన ఏర్పరచబడినప్పుడు మన వెలుగులో ఉన్నట్టు 1 పేతురు పత్రికలోనే 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడిన వంశంగా, రాజులంగా, యాజకులంగా, ఆయన సొత్తైన ప్రజలంగా, ఆయన ప్రజలంగా మనం ఉండటం కొరకై, పరిశుద్ధమైన జనముగా ఉండటం కొరకై మనం పిలువబడ్డాము అన్నాడు. కనుక ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు ఆయన వెలుగులో నడవటం కొరకు, నువ్వు ఈ లోకంలో ఆయన సాక్షిగా ఉండటం కొరకు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు అన్నారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన లోకానికి వెలుగుగా కనపడాలి. చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపించే వారంగా, చీకటిలో ఉన్న వారికి దారి తెలియని వారికి దారి చూపించే వారంగా మనం ఉండటానికి కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏర్పరచబడిన వంశంలోకి రావాలి. 5వదిగా అంటాడు కదా, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు మనం వెలిగించబడతాం అని వ్రాయబడుతుంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం యెషయా 58వ అధ్యాయంలో మనం చదువుతాం. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తే, నాకు ఇది ఇష్టమైన ఉపవాసమా అని ప్రశ్నిస్తాడు దేవుడు. మీరు పనులు చేసుకుంటూ, మీరు ఇతరులను దూషిస్తూ, మీరు గొడవలు పడుతూ, మీ సొంత కార్యాలు చేసుకుంటూ నేను ఉపవాసం ఉన్నానని చెబుతాను. నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, ఇదిగో మీరు లోకములో ఇతరుల కట్లు విప్పాలి, ఇతరులకు సహాయం చేసేవారుగా, ఇతరులను ప్రేమించేవారుగా, నాతో సహవాసం చేసేవారుగా ఉండాలి. అప్పుడు నాకు ఇష్టమైన ఉపవాసం అంటారు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశించింది అని యెషయా 58:9లో మనం చదువుతూ ఉన్నాం. అదే రీతిగా మనం పాపములో పడిపోయినప్పుడు ఆ పాపము నుండి మనం తిరిగి లేపబడాలి. మీకా 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, మన సాతాను మనల్ని శ్రమలోకి, సాతాను మన చీకట్లోకి లాక్కెళ్ళినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మనం కృంగిపోవద్దు. మనం తిరిగి ఆ చీకట్లోంచి పైకి రావాలి. ఆ సాతాను బంధకాలను మనం ఛేదించుకొని మనం బయటకు రావాలి. ఎందుకంటే మనల్ని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చిన వాడు కనుక, ఆయన మనతో ఉన్నాడు కనుక, మనం ఎప్పుడైతే అభిషేకాన్ని కలిగి ఉంటామో ఆ పాపాన్ని జయించగలుగుతాం, ఆ శోధన జయించగలుగుతాం, ఆ అపవాదిని మనం ఓడించగలుగుతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము తిరిగి లేచే వారంగా ఉన్నప్పుడు మనం వెలుగు సంబంధంగా ఉండగలుగుతాం. ఆ తర్వాత మనం మంచి క్రియలు చేసే వారంగా ఉండాలి. మన క్రియల ద్వారా మన వెలుగు కనపడుతుంది. మన క్రియల ద్వారానే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో, లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనములో ఈ యొక్క మాటలు మనం చదువుతూ ఉంటాం. దేవుని యొక్క క్రియలను, దేవుడు ఎలాంటి మంచి క్రియలు కలిగి ఉన్నాడో, దేవుడు మనల్ని ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు మనల్ని ఎందు నిమిత్తం పిలిచాడో, ఆ యొక్క పిలుపు తగిన సాక్ష్యవంతమైన జీవితాన్ని లోకంలో మనం జీవించినప్పుడు ఆయన మన వెలుగుతో నింపుతాడు. ఆయన నామానికి మహిమ కలిగింది. కనుక మనం ఈ లోకంలో దేవుని ఆకారంతో మనం చేయబడ్డాం, దేవుని ఆత్మతో మనం నింపబడ్డాం. కానీ భూమి నిరాకారంగా, భూమి ఆకాశం శూన్యముగా చేయబడింది. కానీ తర్వాత సృష్టించబడింది. అనేకమైన వాటిని దేవుడు నింపాడు.
నింపి వెలుగుతో నింపాడు. ఆ వెలుగు అలాగే ఉన్నది. కానీ మన జీవితంలో వెలుగు లేకుండా మనం చీకటిలో ఉన్నాం. ఈ చీకటి క్రియలను విడిచిపెట్టి పశ్చాత్తాపంతో మన వెలుగుని, మనం నిజమైన వెలుగైన ప్రభువుని మనం కలిగి ఆయనను వెంబడించుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ లోక సంబంధమైన యుగదేవత ఇదిగో వెలుగు వేషం వేసుకొని వెలుగు దూతలాగా వచ్చి మమ్మల్ని భ్రమపరుస్తూ ఉండగా ఆ భ్రమలో మేము పడిపోకుండా అయ్యా నిజమైన వెలుగు నిన్ను వెంబడించగలిగినట్లు ఈ లోకాన్ని అయ్యా ఇదిగో ప్రభు నీ నామానికి మహిమ తెచ్చే విధంగా, నీ రాజ్యాన్ని ప్రకటించే వారుగా, నీ నామానికి అయ్యా ఇదిగో ప్రభు సాక్షికరవంతమైన జీవితం అయ్యా కలిగి ఉండినట్లుగా మా జీవితాలను కట్టి మా ప్రవర్తన మార్చి మా తప్పిదములను మన్నించి మీ నామానికే ఘనత ప్రభావం తెచ్చుకోమని ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడుగుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి అన్ని విషయాల్లో దీవించి వెలుగు యొక్క మార్గములో మిమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యు.